మొన్నటి ఫలితాలను కనుక గమనిస్తే అంటే మన స్టేట్ సంగతి పక్కన పెడితే కంట్రీ వైడ్ గా ది క్వింట్ మింట్ లాంటి చాలా ఏజెన్సీస్ ఈవీఎంల మీద మ్యానిపులేషన్ జరిగింది. మొత్తం 538 నియోజకవర్గాల్లో మ్యానిపులేషన్ జరిగిందని చెప్పి మన ఏడిఆర్ సర్వే వాళ్ళు బయట పెట్టారు. అందులో అంటే ఏమైనా వాస్తవికత ఉందంటారా? యాజ్ ఏ స్ట్రాటజిస్ట్ గా మీరు ఏం గమనించారు? అంటే మా పర్స్పెక్టివ్ ఏంటంటే మాకు అబ్జర్వ్ చేసినట్టు జరుగుతుందా లేదా, మా శాంపుల్స్ ప్రకారం జరుగుతుందా లేదా అనేది మేము అబ్జర్వ్ చేస్తుంటాం. బట్ అదర్ అండ్ ఇప్పుడు ఎవరైనా దాని మీద ఇక్కడ పలానా ఓట్ల కంటే పలానా ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి, మేము పోలేని ఓట్ల కంటే ఇక్కడ లెక్కించబడ్డ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, లేదా అక్కడ ఉన్న జనాభా కంటే ఇక్కడ 300 ఎక్స్ట్రా వచ్చాయి, లేదా దాని రిజల్ట్ గా వీళ్ళు మామూలుగా పార్టీలు చెప్తున్నాయి. బట్ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఏంటంటే ఇమీడియట్ గా వచ్చి ఇలాంటి ప్రజల్లో ఏదైనా ఉన్నప్పుడు స్టిల్ అప్పటికి చాలాసార్లు సమాధానం చెప్పినప్పటికీ ఇంకా దాన్ని విపరీతంగా గట్టిగా దాన్ని బలంగా ఇదిగో ఇక్కడ ఇలా జరిగింది కాబట్టి ఇలా వచ్చాయని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చేయాల్సి వస్తుంటది. అప్పుడే పీపుల్ మనం ఏది ప్రశ్నిస్తున్నాం అంటే కోర్ మన కంట్రీ మొత్తం జరిగేది ఎలక్షన్ సిస్టమ్ మీద జరుగుతుంటది. నమ్మకం కోల్పోయింది అనుకోండి, సిస్టమ్ మీద నమ్మకం కోల్పోతే చిన్నగా అది జనాలు విధ్వంసదారికి తీరేటట్టు అది పెద్ద విధ్వంసం అయ్యి కొలాప్స్ అయ్యేటట్టు గవర్నమెంట్స్ అది వెళ్ళి దారి తీస్తుంది. సో దాని ఎంత ఇనిషియల్ స్టేజెస్ గా దాన్ని ఆపగలిగితే అంత ఇనిషియల్ స్టేజ్ బెస్ట్ అని నా ఉద్దేశం. ఎస్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా పరకాల ప్రభాకర్ లాంటి, తర్వాత ఉండవేల అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 49 లక్షల ఓట్లు డిఫర్ అయినాయి అని. అందులో వాస్తవికత ఎంత? అదే వాస్తవికత ఎంత అనేది చెప్పేదానికి నేను రైట్ పర్సన్ కాదని అంటున్నాను. అంటే మీ సర్వే ఇప్పుడు మాకైతే మా పర్స్పెక్టివ్ లో లాస్ట్ టైం 2019 కానీ 2024 కానీ మేము రెండు అబ్జర్వ్ చేసినప్పుడు మేము యాజ్ ఇట్ ఈస్ గానే జరిగింది అనుకుంటున్నాం. మరి ఆ డిఫరెన్సెస్ ఉంటే ఎలక్షన్ కమిషన్ దాని గురించి గట్టిగా మెజారిటీస్ ఆబ్వియస్ గా అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు కాదు లాస్ట్ టైం అయినా సరే మీకు ఒకసారి గ్రాఫ్ పడడం మొదలు పెట్టింది అనుకోండి. ఇప్పుడు మేము హర్యానా గమనిస్తున్నాం. ఇప్పుడు హర్యానా సిట్టింగ్ గవర్నమెంట్ బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు మేము హర్యానా డేటా ప్రకారంగా లాస్ట్ టైం మేము చెప్పినట్టు చాలా ఘోరంగా ఓడిపోబోతుంది బీజేపీ. అన్ని నియోజకవర్గాలు మేము వెరిఫై చేస్తూ లోపల అక్కడ ఉన్నటువంటి టఫ్ ఫైట్స్ వెరిఫై చేస్తూ అక్కడ నుండి ఇండిపెండెంట్ వెరిఫై చేస్తూ ఐఎన్ఎల్డీ ఎలా ఉంది, లేదా వాళ్ళ కూటమి ఎలా ఉంది, లేదా జేజేపీ ఎలా ఉంది, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, జాట్లు ఏమనుకుంటున్నారు, ఇక్కడ అన్ని క్రోడీకరించుకొని చేసుకుంటాం. దాన్ని పూర్తిగా భిన్నంగా వెళ్తే అప్పుడేమో డౌట్ పడొచ్చు. కానీ మేము అనుకున్న ఫ్లోలో ఇప్పుడు దాకా మేము అబ్జర్వ్ చేస్తున్నాం మాకున్న 8 years ఎక్స్పీరియన్స్ లో అదే జరుగుతుంది ఓవరాల్ గా. ఓకే. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్ కు వెళ్తే వినేష్ ఫోగట్ లాంటి అంటే ఇంటర్నేషనల్ పబ్లిసిటీ ఫేస్లు అన్ని కూడా కాంగ్రెస్ లో చేరుతున్నాయి. ఇదేమన్నా కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉందా? అక్కడ మీరు గమనించిన అంశాలు ఏంటి? ఫోగట్ ఇప్పుడు ఆయన నిలబడి నియోజకవర్గం ఖచ్చితంగా గెలుస్తుంది. ఆల్రెడీ కొంచెం కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్న నియోజకవర్గం అది కాదు పక్కన పెడితే ఓవరాల్ గా ఇది ఒక్క ఫ్యాక్టర్ మీద ఎలక్షన్స్ జరగండి. ఇప్పుడు ఏపీ అయినా సరే ఒక్క ఫ్యాక్టర్ మీద ఎలక్షన్స్ ఉండవు. అది ఒక ఫ్యాక్టర్ పైనుండి టాప్ ఒకటి మనకు కనపడతా ఉండొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం అన్నప్పుడు ఒక్క ఛాన్స్ అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఒక్క ఛాన్స్ అని అడిగితే చాలా మంది అడుగుతారు. ఇప్పుడు కేపాల్ పార్టీ కూడా అడిగారు లాస్ట్ టైం, ఇంకా అడిగారు, జనసేన అడిగారు. అందరూ మాకు ఇచ్చి చూడండి, లేదా మన ఇంకా చాలా మంది మనకు జయప్రకాష్ నారాయణ గారి పార్టీ పెట్టినప్పుడు అందరూ మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము చేసి పెడతాం అనుకోవచ్చు. ఒకటి పాజిటివ్ ఉండొచ్చు, ఒక నెగిటివ్ ఉండొచ్చు పీపుల్ పర్స్పెక్టివ్ లో. బట్ ఒక్క పాయింట్ మీదే జరగదండి. అలాగే ఫోగట్ గారి ఇష్యూ మీద ఒకటే జరగదు. బ్రిజ్భూషణ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ కి. ఓకే. మహారాష్ట్ర ఎలా ఉండబోతుంది అంటే గత ఎన్నికల్లో శివసేన కూటమి బీజేపీ యాక్చువల్ గా అధికారం చేపట్టాల్సింది, వాళ్ళు స్ప్లిట్ అయ్యి ఎన్సీపీతో టైఅప్ అవడం, ఏక్నాథ్ షిండే చీలికలు ఇవన్నీ అంటే అక్కడ హిందుత్వ ఎజెండా బాగా పనిచేస్తుంది. ఈసారి ఎట్లా ఉండబోతున్నాయి సమీకరణాలు? మామూలుగా ఇప్పుడు పార్లమెంట్ లో శివసేన ఎంపీ ఎవరు కమెంట్ చేశారు, హోమ్ మినిస్టర్ గారు అనమాట, హిందుత్వ బాపు ఆమె అని అర్థం. అంటే హిందుత్వ బీజేపీ మాకు శివసేన గురించి నేర్పించాల్సిన అవసరం లేదు, మాకు హిందుత్వం మొదలు పెట్టిందే మేము, బాల్ ఠాకరే గారు అసలు దాని కాన్సెప్ట్ అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు లోకల్ గా మరాఠా ఉన్న ఫీలింగ్ కి వాళ్ళకి మహారాష్ట్ర అనే ఫీలింగ్, లేదా ఈ ఫీలింగ్ తో వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు లోకల్ గా ఎక్కడో మా శివసేన డివైడ్ చేశారు అనేది ఎక్కడో వాళ్ళకి అపోజిషన్ గా ఉంది. దాన్ని ఆబ్వియస్ గా బీజేపీ దాన్ని తిప్పికొట్టడంలో ఎక్కడో విఫలమైంది. ఓకే, ఇది కూడా ఒక యాడ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు ఇండి కూటమి గెలిచేదానికి. ఓకే, ఇండి కూటమి బలం ఎంత అంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? మీరు బీజేపీ ఇచ్చినంత అంటాను. ఓకే, ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది. ఆబ్వియస్ గా వైసీపీ ఎంత ఇస్తే టీడీపీ అంత తీసుకుంది కదా. మీరు ఇవ్వకపోతే ఆబ్వియస్ గా యాంటీ ఇన్కంబెన్సీ అంటారు సార్ మామూలుగా. అంటే మీరు ఒక 4 ఇంటర్వ్యూ చేశారు, అద్భుతంగా చేశారు అనుకోండి, మీకు మైరా మీడియా నుంచి మిమ్మల్ని ఎవరు తీరు.
10 ఇంటర్వ్యూ చేశారు, చాలా అద్భుతంగా లేదు, ప్రతి ఒక్కటి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ తీరు. అలాగే గవర్నమెంట్ కూడా ప్రజలు ఎక్కువ మంది అద్భుతంగా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు అనుకోండి, 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ లాస్ట్ టైం కాంగ్రెస్ ఓట్లు వేసిన కూడా ఈసారి బీజేపీకి వేస్తాడు, లేదా ఇక్కడ కాంగ్రెస్ ఉంటే లాస్ట్ టైం బీజేపీకి వేసిన వాడు కూడా ఇక్కడ కాంగ్రెస్కి వేస్తాడు. అంటే మీకు ఇంకా ఓటు అక్యుములేట్ అయిపోతుంది, 45% నుంచి 50, 60, 70, 80% పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎంత బలం అంటే బీజేపీ ఇచ్చింది. కోర్ ఓటర్స్ రెండుకి ఉంటారు, ఎప్పటికీ బీజేపీకే ఉంటారు, నేను పుట్టి చచ్చే వరకు బీజేపీకే ఉంటారనే వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ కి ఉంటారంటే వైఎస్ఆర్సీపీకి ఉంటారు, టీడీపీకి ఉంటారు, కమ్యూనిస్టులకు కూడా ఉంటారు. బట్ ఎక్కడ గెలుపు ఓటమి డిసైడ్ చేస్తుందంటే మధ్య లేయర్ లో ఉండేవాళ్ళు, మిడిల్ గా ఉండేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు ఎవరికి ఎక్కువ టర్న్ అవుతున్నారు అనే దాన్ని బట్టి గెలుపు ఓటమి డిసైడ్ అవుతాయి. సో కాంగ్రెస్ బలం బీజేపీ ఇచ్చేంత బలం